నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజయితం నేను మీ అనిత ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం బోడుపల్లో అభివృద్ధి పనులకు శంకుస్థాపన ముఖ్య అతిథులుగా హాజరైన మంత్రి మల్లారెడ్డి మేయర్ బుచ్చిరెడ్డి నకిలీ విత్తనాలు అమ్మే వారిపై పీడీ యాక్ట్ నమోదు చేయాలి ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండల కేంద్రంలో ధర్నాకు దిగిన రైతులు హైదరాబాద్ లో జరిగే బీజేపీ బహిరంగ సభను అడ్డుకుంటాం హెచ్చరించిన మందకృష్ణ మాదిగ మాదక ద్రవ్యాల నియంత్రణపై మహిళా పోలీసుల ర్యాలీ బాపట్ల ఎన్ఫోర్స్మెంట్ దగ్గర నుండి అంబేద్కర్ విగ్రహం వరకు నినాదాలు ఇక డీటెయిల్స్ చూస్తే మేడ్చల్ జిల్లా బోడుపల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 28వ డివిజన్లో సాయి ఎన్క్లేవ్ కాలనీ పెంటారెడ్డి కాలనీలో డ్రైనేజీ శంకుస్థాపన నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మంత్రి చామకూర మల్లారెడ్డి బోడుపల్ మేయర్ సామల బుచ్చిరెడ్డి హాజరయ్యారు కార్పొరేటర్ చీరాల నరసింహ ఆధ్వర్యంలో 40 లక్షలతో సీసీ రోడ్లు 20 లక్షల నిధులతో డ్రైనేజీకి ఖర్చు చేశారు నిలబడాలి సీసీ రోడ్డు 40 లక్షలతోటి ఇనాగ్రేషన్ చేసుకోవడం జరిగింది మరి డ్రైనేజ్ 20 లక్షలతోటి 14 లక్షలు వెంటరెడ్డి కాలనీ మరి 3 ఇనాగ్రేషన్ చేసుకోనికి వచ్చిన మన మంత్రివర్యులు చామకూర మల్లారెడ్డి మినిస్టర్ గారు వచ్చి ఓపెనింగ్ చేయడం జరిగింది మరి అట్లనే సామల బుచ్చిరెడ్డి మేయర్ గారు రావడం జరిగింది మరి నా తోటి కార్పొరేటర్లు అందరూ వచ్చిరు మరి కాలనీ వెంటరెడ్డి కాలనీ అసోసియేషన్ వాళ్ళు అధ్యక్షులు జనరల్ సెక్రటరీ మరి సాయి ఎన్క్లేవ్ అధ్యక్షులు జనరల్ సెక్రటరీలు మరి కాలనీ వాసులు మరి మహిళా అధ్యక్షులు వర్కింగ్ ప్రెసిడెంట్ మరి అందరూ 28వ డివిజన్ అధ్యక్షులు సంతోష్ గారు కూడా అందరూ కలిసి మరి ప్రోగ్రాం ఎంతో బాగా జరిగింది కాబట్టి ఇనాగ్రేషన్ చేసుకోవడం జరిగింది మరి మొత్తం 79 లక్షలతోటి నా 28వ డివిజన్లో శంకుస్థాపన చేసుకోవడం జరిగింది మంత్రివారితోటి మరి ఇంకా పనులు కొన్ని ఉన్నాయి ఇంకా పనులు కూడా పూర్తి చేస్తానని మా కాలనీ వాసులు అందరి తరఫున మరి ఇక్కడ వచ్చిన మరి విలేకరులు మన మీడియా వాళ్ళ తరఫున కూడా అందరికీ ధన్యవాదాలు చెప్తూ మరి ఈరోజు తెలంగాణ ప్రభుత్వంలోనే మన కేసీఆర్ గారు ఎంతో అభివృద్ధి 79 లక్షల అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నవి ఈ కార్యక్రమాలన్నీ జరగడానికి ముఖ్య కారకులు మా కార్పొరేటర్ చీరాల నరసింహ గారికి అట్లాగే మంత్రివర్యులకి ధన్యవాదాలు తెలియపరుస్తున్నాం నా పేరు శివప్రసాద్ శ్రీసాయి ఎన్క్లేవ్ కాలనీ ప్రెసిడెంట్ నకిలీ విత్తనాలు అమ్మే వారిపై పీడీ యాక్ట్ నమోదు చేయాలని ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండల కేంద్రంలో రైతులు ధర్నాకు దిగారు బజార్ హత్నూర్ మండలంలోని కాండాలి గ్రామానికి చెందిన రైతులు కొన్న సోయా విత్తనాలు మొలకెత్తలేదని వారు ఆందోళన వ్యక్తం చేశారు నష్టపోయిన రైతులకు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు రైతు సంఘం నాయకులు సుభాష్ రైతులు తదితరులు పాల్గొన్నారు రైతు బంధు రాలేదు ఇప్పటికే మాకు లక్ష రుణమాఫీ ఇవ్వలేదు కాకపోతే మాకు మేము ఎక్కడో కష్టపడి మా రైతులు ఎక్కడో కష్టపడి తీసుకొచ్చిన
ఈ డబ్బు ఏదైతే 10 రూపాయలకు ఇంట్రెస్ట్ తీసుకొచ్చిన డబ్బుతోటి మేము సోయా విత్తనాలు కొంటే అట్టి సోయా విత్తనాలు ఖచ్చితంగా మొత్తం మోసపోయినాం. మేము ఒక్క ఇత్తు కూడా మొలవలేదు. మా పరిస్థితి ఏం కావాలా? మేము చాలా పేద రైతులము. మేము ఒకటే చెప్తున్నాము, మా రైతులకు న్యాయం జరగాల. మాకు ఇప్పటివరకు మా రైతులు కదా వెండి బంగారము భార్య పుస్తకాలు అమ్ముకొని భార్య పుస్తకాలు తాకట్టు పెట్టుకొని ప్రతి విత్తనము కానీ సోయా విత్తనం కానీ కొనుక్కుంటాము. సోయా విత్తనం కొనుక్కుంటే అతి సోయాను మేము చేళ్లలో పోసినాక ముఖం కూడా మొదలలేదు. ఏం కావాలా? ఇప్పుడు ఈ రైతులంతా ఆత్మహత్య చేసుకునే పరిస్థితిలో ఉన్నారు. ఎందుకంటే వీళ్ళకి ఆర్థిక స్తంభన ప్రభుత్వమే ఖండించాలా, వీళ్ళకు ప్రభుత్వం న్యాయం చేయాలా. లేని ఎడల మా పరిస్థితి చాలా ఘోరంగా ఉన్నది. రైతులకు ఎవరైతే ఈ మోసం చేసిందో ఆ దుకాణదారుల మీద కానీ సరఫరాదారుల మీద కానీ డిస్ట్రిబ్యూటర్ల మీద పీడీ యాక్ట్ నమోదు చేయాలా. రైతులకు వెంటనే న్యాయం చేయాలి. జూలై 3న జరిగే ప్రధాని నరేంద్ర మోడీ భారీ బహిరంగ సభ సమావేశానికి మర్పల్లి మండలం నుండి కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొనాలని బీజేపీ నేతలు కోరారు. స్థానిక బీజేపీ కార్యాలయంలో పార్టీ ముఖ్య నాయకులు సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథులుగా మాజీ మంత్రి డాక్టర్ ఏ చంద్రశేఖర్, మర్పల్లి మండల ఇన్ఛార్జ్ శ్రీనివాస్ గౌడ్ పాల్గొన్నారు. హైదరాబాద్ రాక కొరకు యావత్ తెలంగాణ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు నాయకులందరూ కూడా ఆయనకు స్వాగతం పలకాలని చెప్పేసి సన్నాహక సమావేశం ఏర్పాటు చేసుకున్న సందర్భంలో మర్పల్లి మండలంలో ప్రతి గ్రామం నుండి కూడా వీళ్ళందరూ కూడా చాలా ఉత్సాహంగా, అదేవిధంగా మండల కమిటీ ఎంతో ఉత్సాహంతో నరేంద్ర మోడీ గారిని ఒకసారి మేము కళ్ళారా చూడాలని చెప్పేసి, నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈ దేశంలో సుభిక్షంగా ఉన్న పరిస్థితులు, ప్రశాంతంగా ఉన్న పరిస్థితుల లోపల మన రాష్ట్రంలో 8 సంవత్సరాల నుండి జరుగుతున్న టిఆర్ఎస్ అరాచక ప్రభుత్వం, అదేవిధంగా దోపిడీ ప్రభుత్వం, పోలీస్ రాజ్యంగా ఏర్పడ్డ ఈ యొక్క తెలంగాణ ప్రభుత్వాన్ని గద్దెదించాలని చెప్పేసి కుతూహలంగా ఉండి ఈరోజు భారతదేశంలో ఉన్న కేంద్రం అంతా కూడా ఈరోజు హైదరాబాద్కు రావడం నిజంగా కూడా మనకందరికి కూడా మీటింగ్ అటెండ్ అయ్యి నరేంద్ర మోడీ గారి స్పీచ్ విని నరేంద్ర మోడీ గారిని స్వయంగా డైరెక్ట్ గా మనం చూసుకొని రేపటి భవిష్యత్తు భారతదేశంలో తెలంగాణ రాష్ట్రంలో కూడా భారతీయ జనతా పార్టీ యొక్క ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి నరేంద్ర మోడీ గారి కన్సర్న్లో ఉన్న ఈ యొక్క రాజ్యాన్ని తెలంగాణ రాష్ట్రంలో కూడా ఏర్పాటు చేసుకోవాలని చెప్పేసి భావిస్తూ మీకు అందరికి కూడా నేను ప్రత్యేకంగా మీరు ఇంత కుతూహలంగా ఉన్న నాయకులకు మండల నాయకులు. మణికొండ మున్సిపల్ పరిధిలో విషాదం నెలకొంది. పుష్పాల్గూడలో గోడ కూలి 3 మృతి చెందారు. సెల్లార్ గుంతకు ఆనుకొని స్లాబ్ కోసం సెంట్రింగ్ కొడుతున్న కార్మికులు ఒక్కసారిగా గోడ కుంగిపోవడంతో సెంట్రింగ్ డబ్బాలు మీద పడి దుర్మరణం చెందారు. వారు బీహార్కు చెందిన వారిగా నార్సింగ్ పోలీసులు గుర్తించారు. శిథిలాల కింద ఉన్న మరో 2 మృతదేహాల కోసం రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. हाथ दिखा दो, जूम करो, हाथ दिखा दो। करेक्ट मानो ना तो बोल गोल मारो, साइड में
बाबू फोटोस बाद में मనిషి కాదు కదా మనిషి కాదు కదా మీకు అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా బాపట్లలో మహిళా పోలీసులు ర్యాలీ నిర్వహించారు. ఎస్పీ వకుల్ జిందాల్ ఆదేశాలతో డిస్ట్రిక్ట్ స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్ అడిషనల్ ఎస్పీ మహేష్ ఆధ్వర్యంలో ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో స్టేషన్ దగ్గర నుండి బీబీసీ రోడ్డు అంబేద్కర్ విగ్రహం వరకు నినాదాలతో ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో బాపట్ల సిఐ శ్రీనివాసులు, ఎస్ఐ సిబ్బంది, సచివాలయ మహిళా పోలీసులు పాల్గొన్నారు. యోగా వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని యూనివర్సల్ యోగా సెంటర్ నిర్వాహకురాలు లక్ష్మీకాంతం చెప్పారు. యోగా డే సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ యోగా పురాతన కాలం నుంచే ఉందని, యోగా వల్ల దీర్ఘకాలం ఆనందంగా జీవించవచ్చని తెలిపారు. తమ యూనివర్సల్ యోగా సెంటర్లో యోగాతో పాటు డ్యాన్స్ నేర్పుతున్నామని ఆసక్తి కలిగిన వారు సంప్రదించాలని కోరారు. అందరూ యూనివర్సల్ యోగా సెంటర్ని విజిట్ చేయండి. కుక్కట్పల్లి బాలాజీ నగర్లో ఉంది. మీకు ఎటువంటి హెల్త్ ఇష్యూస్ ఉన్నా యోగా ద్వారా క్లియర్ అవుతాయి. ఇదైతే మనం ఖచ్చితంగా చెప్పొచ్చు. యోగా అనేది ఇప్పటిది కాదు, ఎప్పటి నుంచో ఉంది. మిగిలిన వర్కౌట్స్ అన్నీ ఇప్పటిప్పుడు వచ్చాయి, కానీ యోగా అయితే ఎప్పటి నుంచో ఉంది. దీనివల్ల ఎప్పుడు ప్రజలు ఆరోగ్యంగా ఉండేందుకు, మానసికంగా వాళ్ళు దృఢంగా ఉండేందుకు యోగా చాలా ఉపయోగపడుతుంది. సో అందరూ యోగా చేయండి. యోగాని అందరూ ఇష్టపడండి. దాన్ని ఇష్టంగా చేస్తేనే మీకు యోగా అనేది బెనిఫిట్స్ వస్తాయి. టైం లేదని మాత్రం ఆపైకండి. అందరూ యోగా చేయండి. థ్యాంక్ యూ. నా పేరు పూజిత అండి. నేను ఇంతకుముందు ఒక్కదాన్ని చేసేదాన్ని. సో దానివల్ల ఏంటంటే ఆసనాలు కొన్ని మిస్ చేసుకుంటూ ఉండేదాన్ని. కానీ ఇక్కడ యూనివర్సల్ యోగా దగ్గర వచ్చిన తర్వాత ట్రైనర్ నాకు బాగా నేర్పిస్తున్నారు. సో నాకు చాలా ఇంప్రూవ్మెంట్స్ కనిపించాయి. సో అందుకని నేను ఇంకా కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నాను. జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణానికి చెందిన సినీ యువ దర్శకుడు
కార్తికేయ రాజు దర్శకత్వంలో నిర్మించిన రాజ్ కహాని చిత్రంలోని మొదటి పాటను ఆదిత్యం మ్యూజిక్ ద్వారా విడుదల చేశారు. పాట విడుదలైన 2 గంటల వ్యవధిలోనే విశేష ఆదరణ పొందిన సందర్భంగా చిత్ర యూనిట్ సభ్యులను దర్శకుడు కార్తికేయ రాజ్ను చిన్ననాటి మిత్రులు అభినందించారు. అందరికీ నమస్కారం. గత 10 సంవత్సరాల క్రితం బురుడ్లలో నడి ప్రోగ్రాం ద్వారా కళారంగంలోకి అరంగేట్రం చేసి బురుడ్ల సిటీ కేబుల్ వారి సౌజన్యంతో ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్ గా చేస్తాం. 10 సంవత్సరాల తర్వాత ఇప్పుడు ఒక సినిమా నిర్మాణం చేసి దాంట్లో హీరోగా మా సోదరుడు కార్తికేయ రాజు, దర్శకుడుగా హీరోగా చేసి ఆర్థిక మ్యూజిక్ లో సాంగ్ రిలీజ్ కావడం జరిగింది. సాంగ్ కూడా చాలా మంచి ఫాలోయింగ్ సంపాదిస్తుంది. ఇంత రెస్పాన్స్ వస్తున్నందుకు చాలా థ్యాంక్ యూ అందరికి. అలాగే మన బురుడ్ల సభ్యులందరూ మమ్మల్ని ఆశీర్వదించి ఇలాంటి సినిమాలు ఇంకా ఎన్నో తీయాలని మమ్మల్ని కోరుకుంటే త్వరలోనే థియేటర్ రిలీజ్ కూడా జరగడం ఉంది. సో అందరూ మమ్మల్ని ఆశీర్వదించి ఇంకా ముందుకెళ్లేలాగా మమ్మల్ని ప్రోత్సహించాలని కోరుతున్నాను. ముఖ్యంగా సోదరుడు గణేష్ అన్నకి సిటీ కేబుల్ యాజమాన్యానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్. బురుడ్ల ప్రజలందరికీ ధన్యవాదములు. నేను మెగాఫోన్ పట్టింది ఈ గడ్డ మీద, యాక్షన్ చెప్పింది ఈ గడ్డ మీదే మొదటిసారి. అది 10 సంవత్సరాల క్రితం. ఇప్పుడు నేను ఇక్కడ మొదలుపెట్టిన నా ప్రస్థానం వరల్డ్ వైడ్ గా నేను ఒక డైరెక్టర్ గా నిరూపించుకోవడానికి ఒక అవకాశం వచ్చింది. ఆ చిత్రాన్ని చాలా మంచిగా రూపొందించి ఇప్పుడు మీ ముందుకు తీసుకొస్తున్నాను. ఇప్పుడు ఇక్కడ మీరు ఎలా ఆదరించారో వరల్డ్ వైడ్ గా కూడా ఆదరిస్తారని చెప్పి రాజ్ కహాని అని టైటిల్ పెట్టడం జరిగింది. ఇటీవలే గత 2 రోజుల క్రితం రాజు కహాని పెళ్లి భరత్ సాంగాన్ని రిలీజ్ చేయడం జరిగింది ఆధ్యాత్మికలో. అది చాలా అద్భుతంగా దాన్ని ఆదరిస్తున్నారు. అలాగే సినిమాను కూడా అంతే అద్భుతంగా ఆదరించాలని, ఇలాంటి సినిమాలు మీకు ఇంకా అందిస్తారని, మీ గడ్డ మీద పుట్టినందుకు నేను గర్విస్తున్నాను. మీ గడ్డ మీద పుట్టిన మీ విలువలు ఎక్కడ పోకుండా మీరు కాపాడి బురుడ్ల పట్టణాన్ని ప్రపంచవ్యాప్తంగా ఒక దర్శకుడు, ఒక యాక్టరు, నిర్మల్ జిల్లా లోకేశ్వరం మండలం బమ్ని గ్రామంలో పోలీసులు కాటన్ సెర్చ్ నిర్వహించారు. ఎలాంటి అనుమతి పత్రాలు లేని 60 ద్విచక్ర వాహనాలు, 3 ఆటోలు, 2 ట్రాక్టర్లు, 2 4 వీలర్లను వారు స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ముతోల్ సిఐ వినోద్ కుమార్ మాట్లాడుతూ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండడం కోసం ఈ నిర్బంధ తనిఖీలు నిర్వహిస్తున్నామన్నారు. ఈరోజు మా జిల్లా ఎస్పీ గారు ప్రవీణ్ కుమార్ ఐపీఎస్ గారు మరియు బైన్సా ఏఎస్పీ గారు శ్రీ కిరణ్ ఖరే ఐపీఎస్ గారి ఆధ్వర్యంలో ఈరోజు లోకేశ్వరం మండలం బామ్నికి గ్రామంలో కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం నిర్వహించడం జరిగింది. ఇందులో సర్కిల్ ఎస్ఐలు 4, సర్కిల్ ఫోర్సు మరియు స్పెషల్ పార్టీ వాళ్ళు, అంతేకాకుండా టీఎస్ఎస్టీకి చెందినటువంటి ఒక ఆర్ఎస్ఐ ఫోర్సు, మొత్తం సుమారు 60 మంది ఈ ప్రోగ్రాంలో పాల్గొనడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశము ఈ లోకేశ్వరం మండలం నిజామాబాద్కు బార్డర్గా ఉన్నది, అంతేకాకుండా మహారాష్ట్ర కూడా కొద్దిగా దగ్గరలో ఉన్నది. కాబట్టి ఇక్కడికి ఎవరైనా అనుమానిత వ్యక్తులు కానీ, లేదంటే ఎవరైనా అఫెండర్స్ కానీ, ఇంకా ఇతర ఇల్లీగల్ యాక్టివిటీస్ చేసేవాళ్ళు ఎవరైనా సరే ఇటు వచ్చేవన్న షెల్టర్ తీసుకునే అవకాశం ఉన్నదని కానీ, మరియు గ్రామంలో ఇంకా గతంలో చోటు చేసుకున్న సంఘటనలు దృష్టిలో పెట్టుకొని ఇంకా శాంతి భద్రతను పర్యవేక్షించడానికి ప్రోగ్రాం నిర్వహించడం జరిగింది. ఈ ప్రోగ్రాంలో
హైదరాబాద్లో జూలై 2, 3 తేదీలో జరిగే బీజేపీ బహిరంగ సభను అడ్డుకుంటామని మందకృష్ణ మాదిగ హెచ్చరించారు. మాదన్నపేటలో ఎస్సీ వర్గీకరణ చేయకుండా కేంద్ర ప్రభుత్వం కాలయాపన చేస్తూ మాదిగలకు అన్యాయం చేస్తుందని ఆయన ఆరోపించారు. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశానికి వస్తున్న ప్రధానమంత్రి మంత్రులు ఎస్సీ వర్గీకరణపై స్పష్టత ఇవ్వాలని కోరారు. ఎక్కడైనా పోలీసులు అడ్డుకున్నా సమస్య పరిష్కారం కాకుండా హైదరాబాద్ను దిగ్బంధం చేస్తామని హెచ్చరించారు. చదువుకునే అవకాశాలు పెరగాలంటే ఇప్పుడు మన సమస్య పరిష్కారం కావాలి. మన సమస్య పరిష్కారం కావాలంటే కేంద్రమే చేయాలి. ఢిల్లీ దగ్గరికి మనం కేంద్రం దగ్గరికి పదే వెళ్ళినా వాళ్ళకు దృష్టికి రావాలి. కానీ వాళ్ళే ఇక్కడికి వస్తున్నప్పుడు వాళ్ళ దృష్టికి బలంగా తీసుకెళ్లడం కోసమే మనం రోడ్డు మీద కూర్చోమంటున్నాం. ఆ రోడ్డు మీద కూర్చునే కార్యక్రమం మీరు ఇక్కడ బస్సు వాళ్ళు అవుతే ఒక 4-5 బస్సులకు దగ్గర ఏది ప్రధాన రహదారి ఉన్నదో, బస్సులు పోయే రూట్ ఏదైతే ఉన్నదో కనీసం ఒక గంట సేపు పిల్ల పాపలతో కూర్చుంటే అది ఖచ్చితంగా ప్రభుత్వం దృష్టికి రావడానికి అవకాశం ఉంటుంది కూడా మీరు మర్చిపోవాలి. జాతి బిడ్డల భవిష్యత్తు కోసం ఒక గంట సేపు రోడ్డు మీద కూర్చోవడం అనేది సమస్య కాదు కదా, ఇబ్బంది కాదు కదా. 20 కిలోమీటర్ దూరం వెళ్ళి కూర్చోమంటే మీకు ఇబ్బంది అవుతుందేమో, కానీ మీ పక్క బస్సు రోడ్డు మీద ప్రధాన రోడ్డు మీద ఒక గంట సేపు కూర్చోవడం ఇబ్బంది కాదు కదా. దయచేసి ఆ విషయంలో పిల్ల పాపలతో మాట రోడ్డు మీద ఒక గంట సేపు కూర్చోండి. మన నిరసన వాళ్ళకి తెలుస్తుంది. నరేంద్ర మోడీ గారు ఇక్కడ ఉన్నప్పుడే మన నిరసన తెలియజేయకపోతే ఇంకెప్పుడు తెలియజేస్తాం? నరేంద్ర మోడీ గారే సమస్య పరిష్కారం చేయాలి. సమస్య పరిష్కారం కోసం కిషన్ రెడ్డి గారు లాంటి వాళ్ళు, బండి సంజయ్ లాంటి వాళ్ళు, డాక్టర్ లక్ష్మణ్ లాంటి వాళ్ళు చొరవ తీసుకోవాలి. మరి చొరవ తీసుకోవాల్సిన వాళ్ళు చొరవ తీసుకోకుండా మౌనంగా ఉన్నారు కదా. పరిష్కరించాల్సిన ప్రధానమంత్రి మౌనంగా ఉన్నాడు కదా. వాళ్ళందరూ ఇక్కడ ఉండబోతున్న సమయంలో మనం రోడ్డు మీదకి వస్తే వాళ్ళకి అర్థమవుతుంది కదా. అంటే వాళ్ళకు అర్థం చేయించడం కోసం వాళ్ళ కళ్ళ ముందే మనం రోడ్డు మీద కూర్చుందాం ఒక గంట సేపు. మనది లాఠీ చార్జ్ జరుగుతుంది అనుకోబాకండి, కేసులు పెడతారు అనుకోబాకండి. ఎందుకంటే పెట్టడానికి నైతిక హక్కు పోలీస్ డిపార్ట్మెంట్కి లేదు. కారణం ఏంటంటే కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా టీఆర్ఎస్ వాళ్ళు సడక్ బంద్ పిలుపునివ్వలే. వడ్ల కొనుగోలు చేయలేదు కేంద్రం అని చెప్పి రోడ్డు మీదకి ఎక్కింది ఎవరు? టీఆర్ఎస్ వాళ్ళు ఎక్కలే. ఎమ్మెల్యేలు రోడ్ల బంద్ చేయలే, మంత్రులు రోడ్ల పైన కూర్చోలే, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, సర్పంచులు, టీఆర్ఎస్ అందరూ కూర్చోలే. గంటల తరబడి కూర్చున్న పోలీసు వాళ్ళని లేపిండ్రా, వాళ్ళని పోలీసు వాళ్ళకి కేసు పెట్టిండ్రా, వాళ్ళ మీద ఒక లాఠీ చార్జ్ చేసిండ్రా. వాళ్ళు లేపలేదు, కేసు పెట్టలేదు, లాఠీ చార్జ్ చేయలేదు. మరి వాళ్ళు రోడ్ల మీద కూర్చుంటే తప్పు లేనప్పుడు మాదిగ జాతి ఆవేదన కోసం రోడ్ల మీద కూర్చుంటే తప్పెట్లవుతుందో చెప్పండి. లేకపోతే ఎన్ని సంవత్సరాల తర్వాత మీరు ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు చట్టబద్ధత కల్పించాల్సిన కేంద్ర ప్రభుత్వం గత 8 సంవత్సరాలుగా నిర్లక్ష్యం చేస్తూ వస్తున్నది. మొదటి నుంచి ఎస్సీ వర్గీకరణ సంబంధిస్తున్న బీజేపీ ఇప్పటికీ వర్గీకరణకు కట్టుబడును అని చెప్పే బీజేపీ గత యూపీఏ గవర్నమెంట్కు వర్గీకరణ జరగాలని చెప్పి మద్దతు ఇస్తామని చెప్పి లేఖలు రాసి మేనిఫెస్టో పెట్టిన బీజేపీ 8 సంవత్సరాలుగా వర్గీకరణ చేయకపోవడం అంటే మాదిగ జాతిని ఇంతకాలం నమ్మించి మోసం చేసినట్టుగా స్పష్టంగా అర్థమవుతుంది. ఇప్పటికైనా బీజేపీ పెద్దలు, ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వానికి నాయకత్వం ఇచ్చే గౌరవ నరేంద్ర మోడీ గారు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ విషయంలో ఒక సానుకూలమైన నిర్ణయం తీసుకొని ఒక బహిరంగ ప్రకటన చేసి ఇక్కడికి రాకపోతే జూలై 2, జూలై 3 తారీఖుల్లో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు హైదరాబాద్లో జరుగుతున్న సమయంలోనే మాదిగల నిరసన రోడెక్కుతుందని, మాదిగల నిరసన హైదరాబాద్ నగరాన్ని ముట్టడిస్తుందనే విషయాన్ని మర్చిపోవద్దని చెప్పి కేంద్ర ప్రభుత్వానికి నాయకత్వం వహించే బీజేపీ పెద్దలకి, తెలుగు రాష్ట్రాల నుంచి బీజేపీకి నాయకత్వం వహించే పెద్దలందరికీ మేము ముందుగానే గుర్తు చేస్తున్నాం. షెడ్యూల్ కులాల వర్గీకరణ విషయంలో ఇంకా జాప్యం చేస్తే జూలై 2వ తారీఖు నాడు జాతీయ స్థాయిలో సడక్ బంద్ పిలుపునివ్వడం జరిగింది. ఖచ్చితంగా జాతి యావత్తు రోడెక్కబోతుంది. మేడ్చల్ జిల్లా ఫిర్సాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్లో 8వ విడత హరితహారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మంత్రి చామకూర మల్లారెడ్డి హాజరయ్యారు. స్థానిక శాంతివనంలో మొక్కలు నాటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమంలో మేయర్ చక్కా వెంకటరెడ్డి, డిప్యూటీ మేయర్ కుర్ర శివకుమార్ గౌడ్, కార్పొరేషన్ కార్పొరేటర్లు, కోఆప్షన్ సభ్యులు, ప్రజలు పాల్గొన్నారు.
కొంచెం జాకెట్ బాబు మా ప్లస్ తోటి సార్ साल कोटी मैडम कोटी सिक्योरिटी इतना वाला सिक्योरिटी एक फेमल का जे साउंड होते हैं ना ऊपर से ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. బోడుపల్లిలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన. ముఖ్య అతిథులుగా హాజరైన మంత్రి మల్లారెడ్డి, మేయర్ బుచ్చిరెడ్డి. నకిలీ విత్తనాలు అమ్మే వారిపై పీడీ యాక్ట్ నమోదు చేయాలి. ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండల కేంద్రంలో ధర్నాకు దిగిన రైతులు. హైదరాబాద్ లో జరిగే బీజేపీ బహిరంగ సభను అడ్డుకుంటాం, హెచ్చరించిన మందకృష్ణ మాదిగ. మాదక ద్రవ్యాల నియంత్రణపై మహిళా పోలీసుల ర్యాలీ. బాపట్ల ఎన్ఫోర్స్మెంట్ దగ్గర నుండి అంబేద్కర్ విగ్రహం వరకు నినాదాలు. ఇవి ఇప్పటి వరకు అప్డేట్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజైతం. నమస్కారం.